మీరు ప్రేమిస్తున్న వారితో ప్రతిసారి ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తే, నిజానికి మీరు మీ బంధాన్ని మెల్లగా చంపేస్తున్నారని మీకు తెలుసా? ఒక అందమైన ఇల్లు ఉందని ఊహించుకోండి. కానీ పైకప్పులో చిన్న లీక్. మీరెలా స్పందిస్తారు? పెద్ద సమస్యేమి కాదు అని వదిలేస్తారు. అలాగే మీ రిలేషన్‌షిప్‌లో చిన్న మాటలు, చిన్న బాధలు వాటిని కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తాం. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న చిన్న గాయాలు విషంలా మారిపోతాయి. చివరకు ఒక రోజు మీరు నమ్మిన బంధం కూలిపోతుంది. కారణం మీరు కావాలనుకొని కాకుండా మాట్లాడలేకపోయారు. కాబట్టి మీరే ఒక్కసారి ఆలోచించండి. నిశ్శబ్దంగా ఉండడం శాంతి అనుకుంటున్నానా? లేదా మన బంధాన్ని అంతంగా మింగేస్తున్నానా? నిజం ఏమిటంటే గందరగోళం తప్పదు. కానీ ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఏమిటంటే వివాదాలు రావచ్చు. కానీ అవి మనల్ని విడదీయడం కాదు. బలంగా, స్పష్టంగా మాట్లాడడం వల్ల మన బంధం మునుపటి కన్నా బలపడుతుంది. మాట్లాడండి, అర్థం చేసుకోండి, అంగీకరించండి. మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని ఈ వీడియోతో ట్యాగ్ చేయండి. వారు కూడా తెలుసుకోవాలి. మౌనం ప్రేమ కాదు, సంభాషణే నిజమైన బంధం. ఇలాంటి మానసిక మరియు భావోద్వేగ సంబంధిత విషయాల కోసం ఈ ఛానల్‌ను ఫాలో అవ్వండి. మీ రిలేషన్‌షిప్ బాగుండాలంటే మనం కలిసి మాట్లాడాలి.